Hello guys, finally the wait is over. We are going to do Leh Ladakh bike trip very soon. సో దాని గురించే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనం ఏ రూట్లో వెళ్ళబోతున్నాం, ఏ బైక్తో వెళ్ళబోతున్నాం, ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి మీకు ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో అయితే ఉంటుంది. అండ్ మీరు ఫ్యూచర్లో లే లడాక్ బైక్ ట్రిప్ ప్లాన్ చేసినా కానీ మీకు చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ కింద హైప్ అయితే కనిపిస్తుంది, హైప్ బటన్ అయితే క్లిక్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అండ్ గైస్, ఈ జర్నీలో మనం అరౌండ్ 6000+ కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాం. సో మా హోమ్ టౌన్ నుండి, అదే తెలంగాణలో మా హోమ్ టౌన్ నుండి మళ్ళీ మా ఇంటికి వచ్చేంత వరకు అయితే అరౌండ్ 6000+ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ జర్నీలో ఉంటుంది. అండ్ ఈ జర్నీలో మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే, మనం ఓన్లీ లే లడాక్ సర్క్యూట్, సో ఇదే కాకుండా మనకి వెళ్ళేటప్పుడు చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాం. సో ఫ్యూచర్లో మీకు మంచి మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు నేను ఏ ప్లేసెస్ విజిట్ చేస్తున్నాము, అసలు రూట్ ఏది సెలెక్ట్ చేసుకుందాము, ఎట్లా వెళ్తున్నాము, ఏ బైక్ మీద వెళ్తున్నాం అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్తున్న రూట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే ఒకసారి మన బేసిక్ రూట్ ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మా హోమ్ టౌన్ అయినటువంటి మంచిర్యాలలో అయితే నేను ఉంటా. సో మంచిర్యాల తెలంగాణ నుండి సో మనం నాగ్పూర్ పాయింట్ నుండి దెన్ ఫ్రమ్ నాగ్పూర్ టు భోపాల్ ఉంది కదా, భోపాల్లో మనకి సాగర్ ఉంటుంది. సో సాగర్ నుండి ఆగ్రా, అండ్ ఆగ్రా నుండి అమృత్సర్ నుండి దెన్ వీఆర్ గోయింగ్ టు కాట్రా నుండి దెన్ వీఆర్ గోయింగ్ టు శ్రీనగర్, అండ్ శ్రీనగర్ నుండి వీఆర్ గోయింగ్ టు లే, అండ్ ఆఫ్టర్ రీచింగ్ లే వీఆర్ గోయింగ్ టు డూ లే లడాక్ సర్క్యూట్. అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు మనాలి, అండ్ మనాలి తర్వాత ఏదో బ్యాక్ టు హోమ్ ఆర్ అప్పుడు ఓపిక బట్టి మన ప్లేసెస్ ఉంటే మనం చూడాలి. ఇదైతే ఒక బేసిక్ ప్లాన్. సో మేము ఎట్లా విజిట్ చేస్తున్నాం అంటే మంచిర్యాల తెలంగాణ నుండి. సో హైదరాబాద్ నుండి వచ్చినా కానీ మీరు మ్యాక్సిమం సేమ్ ప్లాన్ అయితే ఉంటుంది మీకు. నాగ్పూర్, సాగర్, ఆగ్రా, అమృత్సర్, కాట్రా, శ్రీనగర్, లే. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తా చూడండి. సో మనకి లే లడాక్ సర్క్యూట్ అనేది 2 రూట్స్లో అయితే మనకి చేయవచ్చు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఢిల్లీకి అయితే కొంతమంది ఢిల్లీకి వెళ్ళిపోతారు, మాకు ఆగ్రాకి వెళ్తున్నాం ఈసారి ఢిల్లీకి వెళ్ళకుండా. సో సపోజ్ మీరు ఢిల్లీకి వెళ్ళినా అనుకోండి. సో ఢిల్లీ నుండి ఇట్లా మనకు వస్తే అరౌండ్ మనకి చండీగఢ్ ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర. సో చండీగఢ్ దగ్గర నుండి చాలా మంది మనాలి నుండి ఇక్కడ లేక్ అనిపిస్తుంది కదా, లేక్ అయితే వెళ్ళిపోతారు. కాకపోతే వీఆర్ గోయింగ్ టు డూ లే లడాక్ సర్క్యూట్ ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ మనకి హై పాసెస్ అయితే ఉంటాయి. సో హై పాసెస్లో మనం ఫస్టే అలసిపోతాం. సో అందుకని చెప్పి వీఆర్ గోయింగ్ ఫ్రమ్ శ్రీనగర్ సైడ్ కొంచెం ప్లేన్స్తోని హై పాసెస్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతాయి కాబట్టి మనకి ఏఎంఎస్ కానీ, ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ కానీ, అండ్ మన బండి మీద అంత ఎఫర్ట్, మన బాడీకి అంత స్ట్రెయిన్ అయితే పడదు. అదే మనాలి నుండి వెళ్తే కొంచెం స్ట్రెయిన్ అయితే ఉంటుంది. సో అందుకే మేము ఈ శ్రీనగర్ రూట్ తీసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకొకటి ఏం చెప్పినా అంటే, నేను ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేసెస్లో మేము చాలా ప్లేసెస్ కూడా మధ్యలో కవర్ చేయబోతున్నాం. లైక్ ఆగ్రాలో తాజ్మహల్ కానీ, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ కానీ, కాట్రాలో వైష్ణవదేవి మాత యొక్క దర్శనం కానీ, అండ్ శ్రీనగర్లో పహల్గామ్ కానీ, డాల్ లేక్ కానీ, ఇట్లా చాలా ప్లేసెస్ అయితే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. అందుకే మాకు జనరల్గా రెగ్యులర్గా అందరికీ పట్టాల్సిన దానికన్నా మాకు ఎక్కువ టైం అయితే పడుతుంది. సో మీకు నేను ఆల్రెడీ 25 డేస్కి అయితే ప్లాన్ చేసి అయితే పెట్టేసిన. సో ఇక్కడ చూడండి ఒకసారి, డే వైజ్ ప్రతిదీ నీట్గా ప్లాన్ చేసి అయితే పెట్టిన. సో యాక్చువల్గా ఏంటంటే మేము లే లడాక్ సర్క్యూట్ కంప్లీట్ చేసుకొని మనాలి రానికి 23 డేస్ అవుతుంది. సో తర్వాత మనాలిలో ఎన్ని డేస్ ఉంటామో దాన్ని బట్టి చూడాలి. సో ఇదైతే మన రూట్ ప్లాన్. అండ్ ఇంకా డీటెయిల్గా ఇవన్నీ మీరు వీడియోస్లో అయితే
మీకు వస్తూ ఉంటాయి. ఇలా మనం ఏ పాసెస్కి వెళ్తున్నాం, ఏ విలేజ్కి వెళ్తున్నాం అని చెప్పి మీకు ఒక బేసిక్ ఐడియా రానికైతే ఇది చూపించిన. సో ఇప్పటివరకు అయితే కంప్లీట్లీ ఫైన్. మన రూట్ మ్యాప్ ఫిక్స్ అయిపోయింది, మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో ఫిక్స్ అయిపోయింది. అండ్ కాకపోతే ఇప్పుడు మనం మెయిన్గా ఫిక్స్ కావాల్సింది ఈ కంప్లీట్ 6000+ కిలోమీటర్స్ రైడ్కి మనం ఏ బైక్ చూజ్ చేసుకోవాలి, సో ఎలాంటి బైక్ చూజ్ చేసుకోవాలి, ఎలా చూజ్ చేసుకోవాలని చెప్పి. సో నేను ఈ కంప్లీట్ ఈ జర్నీని అయితే కొంచెం ఛాలెంజింగ్ అండ్ మోర్ అడ్వెంచరస్గా ఉంచడం కోసం నేను పెద్ద సీసీ బండి కాకుండా జస్ట్ 125cc బైక్ పైన అయితే ఈ లే లడాక్ ట్రిప్ని కంప్లీట్గా 6000+ కిలోమీటర్స్ అయితే ఈ గ్లామర్ 125cc BS4 వెహికల్ పైన అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర వేరే ఏదైనా అడ్వెంచర్ వెహికల్ ఉన్నా కానీ దాన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీ దగ్గర 100cc ఉన్నా కానీ మీరు చేయొచ్చు. కాకపోతే సీసీ తక్కువైన కొద్దీ అది కొంచెం ఛాలెంజింగ్గా మారుతూ ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ ట్రిప్కి బైక్ ఎంత ఇంపార్టెంటో దాని యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మీదనే మనకు ఓవరాల్ మన బడ్జెట్ అయితే ఇంక్రీజ్ అయిపోద్ది. అండ్ ఈ 125cc పైన నేను చేస్తున్నా కాబట్టి నాకు ఈజీగా ఒక 55 నుండి మ్యాక్సిమం ఒక 45 నుండి 55 కిలోమీటర్స్ మైలేజ్ అయితే రావచ్చు. దాన్ని బట్టి నా ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ అయితే నేను చేసుకుంటాను. అండ్ ఇప్పటివరకు వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ గైస్, మనం లే లడాక్ రైడ్ చేస్తున్నామంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని యాక్సెసరీస్ అయితే కావాలి, బైక్ రిలేటెడ్ కానీ అండ్ మనకి మెడిసిన్స్ రిలేటెడ్ కానీ ఇట్లా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకు పర్సనల్గా ఐటమ్స్కి అయితేనే నాకు అరౌండ్ ఒక 7000 నుండి 10,000 రూపీస్ వరకు అయితే ఖర్చు అయింది. సో ఐటమ్స్ అన్నీ అయితే నేను ఆల్రెడీ తీసుకెసుకున్నా. సో ఈ ఐటమ్స్ మనకి మన బైక్స్ కానీ మన పర్సనల్ యూజ్కి కానీ అండ్ మన కుకింగ్ సంబంధించి క్యాంపింగ్ సంబంధించి చాలా కొత్త ఐటమ్స్ అయితే తీసుకున్నా ఈ పర్సనల్గా ఈ ట్రిప్కి సంబంధించి. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఏ ఐటమ్స్ మనం లే లడాక్ ట్రిప్కి అయితే తీసుకెళ్ళాలా అని చెప్పి. సో ఇవి ఐటమ్స్ ఇంకా కొన్ని సైడ్కి కూడా ఉన్నాయి. సో ఇది అండ్ గైస్ చూసారు కదా, ఇట్లనైతే మన ఓవరాల్ రూట్ మ్యాప్ అండ్ మన బైక్ అయితే డిసైడ్ చేసేసినాం. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ లే లడాక్ సర్క్యూట్లో సో మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే స్నోఫాల్ అయితే వచ్చింది. సో వెదర్ ప్యాటర్న్ చాలా చేంజ్ అవుతుంది. సో హెవీగా స్నోఫాల్ అయితే అయింది. సో మనం వెళ్ళేటప్పటికి అంత స్నోఫాల్ లేకపోతే సేఫే, కాకపోతే ఒకవేళ స్నోఫాల్ అయిందనుకో మన చిన్న సీసీ బైక్ కాబట్టి మనకి ఇంకా కొంచెం స్ట్రగ్లింగ్గా మారాల్సి ఉంటుంది. ఎందుకనంటే చిన్న సీసీ అయినా పెద్ద సీసీ అయినా ఐస్ మీద టైర్కి గ్రిప్ ఉండదు. సో మనం ఆ చైన్స్ కానీ లేకపోతే వేరే రూప్స్ కొట్టుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అది చూద్దాము. అది ఇంకా అట్లా కట్టుకొని వెళ్తే మనకు చిన్న డిస్టెన్స్ కూడా చాలా టైం అయితే పడుతుంది. అండ్ ఇంకొకటి మనకి స్నోఫాల్ లేకపోతే మనం బయట క్యాంపింగ్ అయితే చేస్తాం. కాకపోతే ఇప్పుడు హెవీగా స్నోఫాల్ ఉందనుకోండి, సో మనం హోమ్ స్టే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకి ఓవరాల్ బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మేమైతే యాక్చువల్గా ఒక 35K లోపు కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నాము. కాకపోతే అది ఎంత అవుతుంది బడ్జెట్ ఏందని ట్రిప్ అయిపోయేంత వరకు మనకి క్లారిటీ లేదు. సో మనం ఇంకా ఏ ప్లేసెస్ విజిట్ చేస్తాము, ఎన్ని డేస్ ఉంటాము, అది ఇంకా ప్రాపర్గా లేదు కదా క్లారిటీ అనేది. సో లే లడాక్ నుండి మనం మనాలి వచ్చేంత వరకు ఒక 23 days అట్లా ప్లాన్ అయితే చేసినాము. ఆ తర్వాత ఎంత టైం పడుతుంది ఏందనేది నాకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు నాకున్న మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే నేను విజిట్ చేయడము, నేను రైడ్ కంప్లీట్ చేయడము, దానికన్నా ఇంపార్టెంట్ నేను అంత మంచి కంటెంట్ మీకు ఇవ్వాలి. సో అంత మంచి కంటెంట్ ఇచ్చినప్పుడే మనకి ఒక బేస్ అయితే బిల్డ్ అయ్యింది. నేను ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ కానీ ఇన్స్టాలో కంటెంట్ కానీ ఫుల్ టైం అయితే స్టార్ట్ చేసిన. సో ఫుల్ టైం స్టార్ట్ చేసిన కాబట్టి దానికి తగ్గట్టు నేను కంటెంట్ అయితే మీకు డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయ్యిద్ది, ఎంతమంది చూస్తారు అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే యూట్యూబ్లో కంప్లీట్గా రీచ్ అయితే పడిపోయింది. బట్ మనం చేస్తున్న వీడియోస్ క్లియర్గా ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా రీచ్ వస్తుంది అనేది ఒక నమ్మకం అంతే. సో నా మెయిన్ టార్గెట్ ఇప్పుడు నేను ట్రిప్ని ఎంజాయ్ చేయడం కన్నా నేను మీకు కంటెంట్ అంత మంచి సినిమాటిక్ కంటెంట్ అంత యూస్ఫుల్ కంటెంట్ మీకు డెలివర్ చేయడం అనేది నా నెక్స్ట్ టార్గెట్. సో ఇది ఒక 35,000 అని మనం అనుకున్నాం. కాకపోతే అది ఎంతవరకు వెళ్తుందో నాకు కూడా ఐడియా లేదు. సో మనం అన్నిటికైతే ప్రిపేర్ అయితే అయి ఉండాలి ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను లడాక్కి ఏ ఐటమ్స్ తీసుకోబోతున్నా ఏంది అవన్నీ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే నేను వాడుతున్న ఎక్విప్మెంట్ అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి మీరు పర్చేస్ చేయొచ్చు. సో మీకు ఏమైనా ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ ఉంటాయి. సో ఇది థ్యాంక్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ అవర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్. వెరీ సూన్ మనం మంచి వీడియోస్లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ అయితే మనకి యాక్సెసరీస్ వీడియోతో వస్తుంది, దాన్ని కూడా చూసేయండి. బాయ్.